హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో మనం ఐటీ సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధాన్బాద్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఐఐటి ధాన్బాద్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1926లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్ ఇది. సో ఈ క్యాంపస్ సంబంధించిన NIRF ర్యాంకింగ్ వచ్చేసి 15th ప్లేస్లో అయితే ఉందండి. ఈ క్యాంపస్ టోటల్ 445 ఎకర్స్తో అయితే ఉందండి. క్యాంపస్ లొకేషన్ విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళ్యాణ్పూర్ ధాన్బాద్లో అయితే ఉందండి, జార్ఖండ్. పిన్ నెంబర్ వచ్చేసి 826007 అయితే ఉందండి. ఈ క్యాంపస్ సంబంధించిన ఈమెయిల్ ఐడి వచ్చేసి మనకి chair.jeea@IITISM.ac.in అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. సో అలానే JEE మెయిన్స్ అండ్ JEE అడ్వాన్స్ అనేది మనం క్వాలిఫై ఉండాలి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ధాన్బాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 2.8 కిలోమీటర్స్ అవైల్ అయితే క్యాంపస్ ఉందండి. సో మనం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే దుర్గాపూర్ ఎయిర్పోర్ట్ నుంచి 85 కిలోమీటర్స్ అవైల్ అయితే క్యాంపస్ ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించి ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, కంప్లీట్ డీటెయిలింగ్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్లో సివిల్ ఇంజనీరింగ్ 69 ఇంటేక్ అయితే ఉందండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 139 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 123 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 124 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 31 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 131 ఇంటేక్ అయితే ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 48 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 55 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 55 ఇంటేక్ అయితే ఉంది. మినరల్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ 45 ఇంటేక్ అయితే ఉంది. మైనింగ్ ఇంజనీరింగ్ 90 ఇంటేక్ అయితే ఉంది. మైనింగ్ అండ్ మిషనరీ ఇంజనీరింగ్ 56 ఇంటేక్ అయితే ఉంది. పెట్రోలియం ఇంజనీరింగ్ 90 ఇంటేక్ అయితే ఉందండి. సో అలానే 5 years మాస్టర్ డిగ్రీ కోర్సెస్ ఒకసారి చూద్దాం. అప్లైడ్ జియాలజీ 21 ఇంటేక్ అయితే ఉంది. అప్లైడ్ జియోఫిజిక్స్ 21 ఇంటేక్ అయితే ఉంది. ఫిజికల్ సైన్స్ 26 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ సైన్స్ 26 ఇంటేక్ అయితే ఉంది. బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్ అండ్ MBA ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లైడ్ మేనేజ్మెంట్ IIM ముంబైలో అయితే 60 ఇంటేక్ అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 1210 ఇంటేక్ అయితే ఉందండి. సో మీరు వీటిలో ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్న ట్యూషన్ ఫీ మాత్రం పర్ యానం 2 lakhs అయితే ఉంటుందండి. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించి 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కోర్సెస్ వైజు సివిల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 12,350 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 22,345 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 13,788 అయితే ఉందండి. 13,778 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 22,563 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 3,348 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 7,819 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 3,585 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 7,866 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 6,854 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 14,747 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 7,603 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 16,336 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 5,556 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 12,175 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 5,839 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 12,997 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 9,340 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 18,919 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 10,273 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 20,567 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 10,549 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 19,402 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 11,908 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 21,062 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మైనింగ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 13,755 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 23,606 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 15,455 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 25,110 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. అప్లైడ్ జియాలజీ ఇది 5 years ప్రోగ్రామ్ అండి.
ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 14,937 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 24,505 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 17,892 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 24,505 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ సైన్స్ 5 years ప్రోగ్రామ్ అండి. ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 15,969 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 25,310 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 18,334 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 26,168 అయితే ఉంది. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. బీటెక్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లైడ్ మేనేజ్మెంట్ అండి. సో ఎంబీఏ వచ్చేసి మనకి ఐఐఎం ముంబైలో అయితే చేస్తారు. ఇది 5 years ప్రోగ్రాము. సో దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 14,510 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 23,652 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 16,770 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 25,310 అయితే ఉంది. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఈ క్యాంపస్ సంబంధించి ప్లేస్మెంట్స్ 2025లో ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దామండి. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 83 lakhs per annum అయితే ఉందండి. లోయెస్ట్ ప్యాకేజ్ 8 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ 20 lakhs per annum అయితే ఉందండి. సో అలానే టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ తీసుకున్నట్టయితే 85.82% అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ 7 అయితే ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ 4 అయితే ఉన్నాయండి. హాస్టల్స్ కెపాసిటీ వచ్చేసి 6,200 అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో హాస్టల్ ఫీ విషయానికి వస్తే 36,000 per annum అయితే ఉంటుందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్లో మనకి ఏటీఎం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. సో అలానే స్టేషనరీ అండ్ జనరల్ స్టోర్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. సో అలానే యోగా అండ్ మెడిటేషన్ హాల్స్ కూడా ఈ క్యాంపస్లో మనకి అవైలబుల్ ఉన్నాయండి. సో అలానే స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయానికి వస్తే మనకి క్యాంపస్లో మనకి బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, అలానే వాలీబాల్ కోర్ట్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉందండి. సో ఇదండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధాన్బాద్ గురించి పూర్తి డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.